ప్రతిసారి చేస్తున్నాం కానీ ఈరోజు కొంచెం వెరైటీగా చేద్దామనేసి ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి 3 లెగ్ పీసులే తీసుకొచ్చాం ఫ్రెండ్స్. మా 3 పిల్లలు ఉన్నారండి. అలాగే వచ్చేసి 3 లెగ్ పీసులు, కారం, సాల్ట్, మసాలా, కొంచెం అల్లం పేస్ట్ అండి, ఒక నిమ్మకాయ ముక్కండి. చూడండి ఇప్పుడు చేద్దాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కారం, సాల్ట్, మసాలా మిక్స్ చేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసేసుకొని కలుపుకుందాం. ఓకే సార్, ఇలా అంతేనా? అంతేనా? కొంచెం ఆయిల్ ఏం కాదు, పర్లేదు సార్. ఓకే ఓకే, అల్లం పేస్ట్ కూడా కలిపేసుకుందాం. చెప్పు, ఎలా పట్టిద్దా అంటే చూసి ఫస్ట్ ముక్కలు పట్టిద్దా అనుకున్నాను. ఎలా చేద్దాం అనుకుంటాను? అల్లం మొత్తం ఫస్ట్ ఈ ముక్కలకి రాసి తర్వాతకి ఉప్పు కారం మిక్స్ చేసిన తర్వాత అలాగే చేసేదిలే, కానీ ఈరోజు వెరైటీ అనమాట, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకోటి కావాలంటే మళ్ళీ పెట్టుకోవచ్చు కదండి. అతన్ని కట్ చేయమన్నారు సార్. మనకి ఐడియా లేదు అంటే లెగ్ పీస్ అనేసరికి అట్లా వండేస్తామో అనుకున్నాను నేను. వండడానికి కాదు, వీళ్ళు ఉన్నారు కదా అట్లా ముక్క అట్లా ఉంది కదా, అట్లనే పెట్టేసి నిప్పులో పడేస్తాం అంటే పట్టుకోవాలి. లెగ్ పీస్ అన్నప్పుడు కంపల్సరీ కట్ చేయాలి. ఇది పక్క మన ఎప్పుడు లెగ్ పీస్ సరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇది అయితే కలుపుకుందాం. సాల్ట్ ఏం అవసరం లేదు, ఓన్లీ దానికి పట్టించడానికి. లెగ్ పీస్కి పైన ఒక లేయర్లా వస్తుంది. కానీ ఇది వస్తుందా చపాతీ లాగా? ఇది మన చపాతీలా వస్తే ఇంకా అది ఏమంటారు, త్వరగా అవుతుంది. ఒక సమోసా లాగా. వీటి నోరు ఊడిపోతుంది. ఒకటైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఆన్లో ఉన్నా. ఇప్పటి వరకు అయితే ఫ్రెండ్స్ మీరు సమోసాలు చూసుంటారు, చికెన్ రోల్స్ చూసుంటారు, కానీ చికెన్ లెగ్ పీసులని మైదా పిండితో కలిపి పొయ్యి మీద పెట్టారు. ఈ పొయ్యి మీద పెట్టింది లోపల దానికైతే మాడిపోయినాయి టోటల్గా. అయితే ఈ వండిన వంటకం నల్లగా మాడిపోయింది, మొత్తం మాడిపోయింది. ఇప్పుడు బయటికి తీసేద్దాం మొత్తం. దానికైతే మైదా పిండి ఎలా ఉందో ఇప్పుడు మనం దాన్ని ఓపెన్ చేసి. ఓకే, ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం. అరే పర్లేదు, ఉడికింది.
పర్లే బాగానే ఉంది. వీళ్ళైతే రెడీగా ఉన్నారా బా. చికెన్ లాలీపాప్. ఇది మొత్తం ఉడికిన స్టేటస్. ఇలా ఉడికింది కానీ ఇటు సైడ్ మాత్రం కాలింది ఇక్కడ కొంచెం కలర్ వచ్చింది. బయట సైడ్ బయట మాత్రం ఇలా ఉంది. టేస్ట్ చేసి చూడ ఉడికిందా లేదా. వేడిగా ఉంది. ఉడికింది. దమ్ చేసి చూద్దాం. ఓకే ఉడికిందా. ఉడికింది. సాల్ట్ ఇవన్నీ కరెక్ట్గా సరిపోయాయి. సరిపోయినాయి. బాగా ఇది అంటుకుంటాను. బాగా ఉడికిపోయింది. ఆనియన్ బాగుంది. ఇదైతే చాలా బాగుంది. ఉడకడం కూడా బాగా ఉడికింది. నెక్స్ట్